ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. సార్ శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు టీచింగ్ రంగంలో 25 సంవత్సరాలు చూస్తున్నారు. 25 సంవత్సరాలకు కూడా అధికారిగా కూడా ముఖ్య భూమిక పోషిస్తూనే విద్యార్థులు సేవలు అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ లైన్ మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? అధ్యాపక వృత్తిని మెయిన్ దాన్ని ఇన్స్పైర్ చేసిన విషయాలు అంటే బేసికల్లీ ఇక్కడ మీరు అన్నట్లుగా ఇటు మన బ్యూరోక్రసీలో అఫీషియల్ డ్యూటీస్, తర్వాత ఇక్కడ టీచింగ్ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది కొంత కష్టమైనటువంటిది. బట్ అయినా కానీ మనం ప్యాషన్ తోటి, ఇష్టంతో చేసేటప్పుడు ఎంత కష్టాన్నైనా భరించగలుగుతాం. ముఖ్యంగా అంటే మా పేరెంట్స్ కూడా టీచర్స్, నేను కూడా చిన్నప్పటి నుంచి ఈవెన్ సివిల్ సర్వీస్ టీచింగ్ రాకముందు వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఇంజనీరింగ్ ఆల్సో, అప్పుడు కూడా స్టూడెంట్స్కి టీచ్ చేస్తూనే ఉండేవాళ్ళం. ఫస్ట్ అసలు ఐ యూస్ టు టీచ్ ఫిజిక్స్ ఫర్ ద ఎంసెట్ ఎగ్జామ్కి, ఐఐటీస్కి, వీటికి ఇంజనీరింగ్ ఉన్నప్పుడు టీచ్ చేసేవాళ్ళం. తర్వాత వన్స్ ఐ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత సర్వీసెస్లోకి వచ్చాము. రాగానే ఇమీడియట్గా ఈ సివిల్ సర్వీస్ టీచింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ టీచింగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ ప్యాషన్ ఫర్ మీ. దాదాపుగా ఐ థింక్ నేను సర్వీసెస్లోకి వచ్చినప్పటి నుంచి 1996లో వచ్చాను. రాగానే 1996 నుంచి టీచింగ్ స్టార్ట్ చేశాను సివిల్ సర్వీసెస్కి. ఇన్ఫ్యాక్ట్ మన స్టడీ సర్కిల్, ఆర్ఎస్ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఫస్ట్ నేను ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచ్ చేశాను ఫర్ ఆల్మోస్ట్ జస్ట్ వెరీ బ్రీఫ్ పీరియడ్, ఒక 1 month 2 months పబ్లిక్ యాడ్ టీచ్ చేశారు. తర్వాత కొద్దిగా జాగ్రఫీకి డెఫిషియన్సీ ఉందన్నటువంటి దాంతో సో జాగ్రఫీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ పబ్యాడ్ అండ్ జాగ్రఫీ దీస్ వర్ మై ఆప్షనల్స్ ఇన్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్. సో వాటిని తీసుకుని తర్వాత ఇక జాగ్రఫీని దాన్ని కంటిన్యూ ఉంటుంది. బట్ ఐ ఈక్వల్లీ ఎంజాయ్ బోత్, ఈవెన్ పబ్యాడ్ కూడా అబ్సల్యూట్లీ ఫైన్, ఐ ఎంజాయ్. సో సివిల్స్, గ్రూప్ 1 రెండింటిని మట్టుకి టీచ్ చేస్తున్నాం మొదటి నుంచి. అప్పటికి ఇప్పటికి విద్యార్థుల పరంగా, ప్రిపేర్ అయ్యే విద్యార్థుల పరంగా ఎలాంటి ఈ మార్పులు కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడున్నంత నెంబరు అప్పుడు లేదని నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్కి 10 లక్షల మంది పైగా అప్లై చేస్తున్నారు. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ పరీక్షలు కూడా లక్షల్లో ఉన్నారు. అప్పటితో కంపేర్ చేసుకుంటే ఈ స్థాయి ఎంతవరకు పెరిగిందంటారు? దానికి కారణం స్టూడెంట్స్ వాల్యూమ్ పెరిగింది, దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే దానికి ఒక కారణం ఏంటంటే ఇప్పుడు 1990s, ఈవెన్ మేము రాసేటప్పుడు 1980sలో ఎట్లా అంటే సివిల్ సర్వీసు గ్రూప్ 1 గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ప్యాటర్న్ గురించి తెలిసిన వాళ్ళే తక్కువ మంది ఉండేవాళ్ళు. అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది డెర్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండేది. బట్ నవేడేస్ 90s తర్వాత ఇక 2000 మనం 21st centuryలోకి రాగానే దెర్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్. అందరికీ యాక్సెస్ వచ్చేసింది, ఎగ్జామ్ ప్యాటర్ను, దీనికి సంబంధించినటువంటి ఇది. సో దాంతో మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు, యాస్పిరేషన్స్ పెరిగినాయి. ముఖ్యంగా పేరెంట్స్లో యాస్పిరేషన్స్ కూడా బాగా పెరిగినాయి. దాంతో చాలామందిని దీనివైపు పుష్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలియటంతో, యాస్పిరేషన్స్ పెరగటంతో వాల్యూమ్ అనేటువంటిది పెరిగింది బాగా. బట్ స్టూడెంట్ క్వాలిటీ కూడా ఈక్వల్లీ గుడ్. అప్పటికంటే కూడా ఇంకా స్టూడెంట్ క్వాలిటీ ఐ ఫీల్ పెరిగింది, ఇంకా బెటర్ క్వాలిటీ స్టూడెంట్స్ ఇదవుతున్నారు వచ్చినటువంటి స్టూడెంట్. ఇదొకటి కంటే కూడా ద వే దే ఆర్ ప్రిపేరింగ్ ఆల్సో చేంజ్డ్. ఒకప్పుడు స్పూన్ ఫీడింగ్ టైప్లో మనకి క్లాసులు చెప్పినటువంటిది ఓన్లీ నోట్స్ ఇంతవరకే చూస్తూ ఉండేవాళ్ళు. బట్ నవేడేస్ ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్ ఫర్ ద పాస్ట్ 1 decade మనం జాగ్రత్త చూస్తే వాళ్ళంతటి వాళ్ళు నెట్ సర్ఫింగ్ చేసుకోవటం, వాళ్ళంతటి వాళ్ళు చూసుకోవటం, డిఫరెంట్ వెబ్సైట్స్ని వెళ్ళిపోవటం, క్రాస్ చెక్ చేసుకోవటం. సో ఇట్స్ ఏ గుడ్ ట్రెండ్. స్టూడెంట్ సక్సెస్ అని చెప్పినంటే అప్పటికి ఇప్పటికీ ఒకప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ఆల్మోస్ట్ 2000 ముందు 2000 తర్వాత అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 ఈ రెండిట్లో కూడా. అంతకుముందు 2000 ముందు సక్సెస్ అయినటువంటి స్టూడెంట్స్ అంటే బేసికలీ అబోవ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉండి, ఎండ్యూరెన్స్ ఉండి, హార్డ్ వర్క్ ఉన్నటువంటి స్టూడెంట్ అయిపోయాడు. కానీ 2000 తర్వాత ఇట్స్ నాట్ హార్డ్ వర్క్ దట్ కౌంట్స్. ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేసినటువంటి స్టూడెంట్ సక్సెస్ అవుతున్నాడు. దెర్ ఈస్ ఎ క్లియర్ కట్ డిఫరెన్స్. ఇప్పుడు హార్డ్ వర్క్ వాల్యూ ఉండదని చెప్పిన నేను చెప్పను, బట్ ఇట్ ఈస్ నాట్ హార్డ్ వర్క్, ఇట్ ఈస్ స్మార్ట్ వర్క్ దట్ ఈస్ టేకింగ్ దెమ్ టు ద గోల్ పోస్ట్ అర్లియర్. ఫైనల్లీ స్మార్ట్ వర్క్ అంటే మీ ఉద్దేశంలో స్మార్ట్ వర్క్ అంటే బేసికలీ అప్రోచ్. అంటే ఎగ్జామినర్ యొక్క డిమాండ్ ఏంటి, ఎగ్జామినర్ ఏ ఏరియాస్లో ఫోకస్ చేస్తున్నాడు, క్వశ్చన్ ప్యాటర్న్ ఏ రకంగా వస్తుంది, దేని మీద ఇది చేస్తున్నాడు అనేటువంటి దానికి అవగాహన వచ్చినటువంటి స్టూడెంటు దానికి అనుగుణంగా తన ప్రిపరేషన్ని ఎప్పుడైతే మోల్డ్ చేసుకుంటాడో అతను సక్సెస్ అవుతున్నాడు. స్మార్ట్ వర్క్ అంటేనే ఎగ్జాక్ట్లీ టు బీ స్మార్ట్, టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ఎగ్జామినర్. ఇదివరకు స్టూడెంట్ ఎగ్జామినర్ని ఫాలో అయ్యేవాడు, ఇప్పుడు ఎగ్జామినర్ని ఓవర్టేక్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో ముందే యాంటిసిపేట్ చేయాలి ఏం జరుగుతుంది అనేటువంటిది. బట్ దట్ కెన్ బీ డన్ విత్ గుడ్ అప్రోచ్ ఉండేటట్టయితే, ప్రాపర్ ఇన్పుట్స్ మనం టీచర్స్ ఉండి సీనియర్ టీచర్స్ దగ్గర తీసుకుంటే బేసిక్ స్టఫ్ ఉన్నటువంటి స్టూడెంట్ డెఫినెట్గా చేయగలుగుతాడు. అంటే మీరు సపోజ్ చూడండి, ఇదివరకి ఇప్పటికీ మనకి ఎగ్జామ్స్ ప్యాటర్న్లు మీరే రైట్లో ఐడెంటిఫైడ్, దెర్ ఈజ్ ఎ చేంజ్, లాట్ ఆఫ్ చేంజ్.
ఒక బేసిక్ చేంజ్ ముఖ్యంగా ఇవాళ యూపీఎస్సీలో కానీ కొంత టు సమ్ ఎక్స్టెంట్ స్టేట్ సర్వీస్ కమిషన్లలో ఏపీఆర్ తెలంగాణలో వచ్చింది ఏంటంటే దే ఆర్ ట్రయింగ్ టు మోల్డ్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పర్టికులర్లీ క్వశ్చన్ పేపర్ ఇన్ ట్యూన్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద బ్యూరోక్రసీకి రెలవెంట్గా తీసుకురావడానికి ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ కాన్షియస్ ఎఫర్ట్ అనేటువంటిది జరుగుతుంది. సో బ్యూరోక్రసీ నీడ్ అంటే ఏమిటి? అల్టిమేట్లీ వచ్చినటువంటి వాడు ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్ సక్సెస్ అయినటువంటి వాడు రేపు టుమారో హీ విల్ బి పార్ట్ ఆఫ్ ద బ్యూరోక్రసీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదర్ పాలసీ ఫార్ములేషన్ ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ దీనిలో భాగంగా ఉండిపోతాడు. ఉన్నప్పుడు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే? ఈనాడు ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏమిటి, సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి? అది భౌగోళిక రంగానికి శాస్త్రానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, చరిత్రకి సంబంధించింది కావచ్చు, ఆర్థిక శాస్త్రం ఎకానమీకి సంబంధించింది కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ డెవలప్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు. సో ఇష్యూస్ మీద ఫోకస్ అవుతున్నది, ఇప్పుడు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ అవుతున్నది, దానికి సొల్యూషన్స్ ఏమిటనేటువంటి దాని మీద ఫోకస్ అవుతుంది. దాని మీద గవర్నమెంట్ పాలసీ ఏముంది, ఆ పాలసీ ఎందుకు ఫెయిల్ అయింది ఆర్ ఎక్కడ వరకు సక్సెస్ అయింది అనేటువంటి దాని మీద అవుతుంది. ఈ విషయం మీద క్వశ్చన్స్ ఫార్ములేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా. సో వీటిని తీసుకొని వెళ్ళి అంటే మనకు ఎగ్జామినేషన్ సిలబస్ మనం ఒక మాడ్యూల్ కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తారా, కొన్ని ప్రశ్నలు ఏమైనా ఎగ్జాంపుల్గా చెప్తారా? అంటే ఇప్పుడు వెరీ సింపుల్, ఇప్పుడు ఒకసారి చూసుకోండి, ఇప్పుడు మనం నార్మల్గా మన జాగ్రఫీలో ఉందనుకోండి న్యాచురల్ రీజన్స్ అని ఉంటుంది. అది సవానా కావచ్చు, మెడిటరేనియన్ కావచ్చు, లేకపోతే ఈక్వటోరియల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఇదే న్యాచురల్ రీజన్స్ మీద మేము పుట్టినప్పటి నుంచి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఇంకో 20 సంవత్సరాల తర్వాత కూడా న్యాచురల్ రీజన్ మీద ప్రశ్న వస్తూనే ఉంటుంది. కానీ ఇదివరకు ప్రశ్న ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ప్రశ్న ఏ రకంగా ఉండేది అనేటువంటి దానిలో క్లారిటీ తెలిసిపోతూనే ఉంటుంది. ఒకప్పుడు ఎట్లా ఉండేది, సవానా రీజన్ అంటే ఏమిటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లేకపోతే సవానా రీజన్ ఏ ప్రాంతాల్లో ఉంది, ఈ రకమైనటువంటి ప్రశ్నలు వచ్చాయి. తర్వాత ఏదో 4 ప్రాంతాలను ఇచ్చేసేసి ఇది సవానా ఏది, మెడిటరేనియన్ ఏది మ్యాచింగ్ చేయండి అనేటువంటి ప్రశ్నలు వచ్చేసేస్తుంది. కానీ ఇప్పుడు సపోజ్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి జాగ్రత్తగా, అందులో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏమన్నాడు, సవానా రీజన్ ఏమిటనేటువంటిది తనే చెప్పాడు క్వశ్చన్లో. చెప్పేసేసి ఈ రీజన్కి సంబంధించినంత వరకు ఇటీవల కాలంలో ట్రీస్ అనేటువంటిది డిఫారెస్టేషన్ తగ్గిపోతూ ఉన్నది, మొక్కగా ఒక రకంగా డెజర్టిఫికేషన్ అనేది వస్తుంది, దీనికి కారణం ఏంటి అనేటువంటి దాని మీద ప్రశ్న అడిగాడు. అంటే ఇవాళ సవానా రీజన్ ఎక్కడుంది, లేకపోతే సవానా రీజన్ జాగ్రఫికల్ స్ప్రెడ్ ఏమిటి, దానిలో ఏ రకమైనటువంటి వెజిటేషన్ ఉంటుంది, అది కాదు ఇష్యూ. ఇప్పుడు ఇక్కడ సవానా రీజన్కు ఉన్నటువంటి సమస్య ఏంటి, ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇవాళ సవానా అని చెప్పినట్టు అది ఎక్కడ ఉండేది కాదు. మన దగ్గర సపోజ్ ఇంటీరియర్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా డెక్కన్ ప్లేట్ ఇంటీరియర్స్ తీసుకుంటే ఇట్ ఈస్ బేసికలీ లైక్ సవానా వెజిటేషన్ ఉంది. మన తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్ర ప్లేటో కానివ్వండి, నార్త్ కర్ణాటక ప్లేటో కానివ్వండి, మహారాష్ట్ర కానీ ఆల్మోస్ట్ సవానా టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉంది. ఇక్కడ డిఫారెస్టేషన్ ఈజ్ ఏ బిగ్ ఇష్యూ. నెమ్మదిగా స్ట్రబైజ్ డెజర్టిఫికేషన్ జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ. సో ఇది ఎందుకు జరుగుతున్నది, దీనికి కారణం ఏంటి అనేటువంటి దాని మీద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వచ్చింది. సో ఫోకస్ ఈజ్ ఆన్ ఇష్యూస్ అండ్ ఫోకస్ ఈజ్ ఆన్ ప్రాబ్లమ్స్, ఫోకస్ ఈజ్ ఆన్ సొల్యూషన్స్. అండ్ అనదర్ డైమెన్షన్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కన్వర్జెన్స్. డిఫరెంట్ ఏరియాస్ని తీసుకొని వచ్చి ఒకే క్వశ్చన్లో పుటప్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే ఐడెంటిఫై చేయగలుగుతారో, ఏ టీచర్ అయితే ఐడెంటిఫై చేయగలుగుతారో, ఐడెంటిఫై చేయగలిగిన టీచరు, ఐడెంటిఫై చేయగలిగిన స్టూడెంట్, వీళ్ళిద్దరికి కనెక్షన్ వచ్చేస్తే ఒక బేస్ మీద సక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.